ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం తేలింది ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోత్ ఇంజిన్స్కి అంటే రెండు ఇంజిన్లకి ఆ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ కట్ ఆఫ్ అయిపోయిందంట. ఒక పైలట్ ఇంకొక పైలట్ని అడిగాడంట, ఎందుకు కట్ ఆఫ్ చేసావు ఫ్యూయల్ అని. నేను చేయలేదు అన్నాడంట. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్యూయల్ని బ్యాక్ ఆన్ చేశారు, కానీ అప్పటికే ఆ ఫ్యూయల్ సప్లైలో ఇంటరప్షన్ వచ్చి రెండు ఇంజిన్లు ఆగిపోవడం జరిగింది. అందువల్ల ర్యాట్ డిప్లాయ్ అవ్వడం కూడా జరిగింది. ఆ ర్యాట్ డిప్లాయ్ అయినా కానీ అది చాలా తక్కువ హైట్లో ఉంది కాబట్టి ర్యాట్ పెద్ద హెల్ప్ చేయలేదు. సో ఆ ఫ్యూయల్ మళ్ళీ సప్లై అయ్యి ఆ ఇంజిన్స్కి యాక్టివేట్ అయ్యే లోపలనే వీళ్ళు పడిపోయారనమాట. కానీ మనం భారతదేశం నుంచి వచ్చాం కదా, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చెప్పేదన్నీ అబద్ధాలే కదా. సో ఆ యాక్చువల్ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ మనకి వినేంత వరకు కూడా అది నమ్మలేము. ఎందుకంటే ఇద్దరు పైలట్లు చనిపోయారు పాపం. వాళ్ళని బ్లేమ్ చేసేస్తే ఎవరు ఏ పని చేయక్కర్లేదు కదా. ఇంకా అంటే అటు ఎయిర్ క్రాఫ్ట్ని బ్లేమ్ చేయట్లేదు, తర్వాత ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ జీఈని బ్లేమ్ చేయట్లేదు, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ బోయింగ్ని బ్లేమ్ చేయట్లేదు. సో పైలట్ పోయాడు కాబట్టి వాడిని బ్లేమ్ చేసేస్తే కథ కంచికి మనం ఇంటికి, అంతే కదా.